ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 48ని పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో, ఓ ధనంజయ, యోగంలో స్థిరంగా నిలబడి నీ పనులను చెయ్యి అని ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే ఆ పనులు చేసేటప్పుడు ఫలితం మీద ఉండే ఆసక్తిని, దానితో ముడిపడిన బంధాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. అంటే మనం చేసే పని వలన మనకు ఏమి దొరుకుతుంది, గెలుస్తామా, ఓడిపోతామా, సమాజం పొగుడుతుందా లేదా తెగుడుతుందా అనే ఆలోచనల నుండి మనసును దూరం పెట్టాలి. అంతేకాదు, జయాపజయాలను అంటే గెలుపు ఓటములను రెండింటినీ సమానంగా స్వీకరించాలి. విజయం లభించినప్పుడు గర్వంతో పొంగిపోవడం, అపజయం ఎదురైనప్పుడు నిరాశతో కుంగిపోవడం అనేవి ఉండకూడదు. మనసును ఎల్లప్పుడూ ఒకే రకమైన ప్రశాంతమైన, నిలకడైన స్థితిలో ఉంచుకోవాలి. ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్షల కోసం చదువుతున్నాడనుకుందాం. అతని కర్తవ్యం శ్రద్ధగా, ఏకాగ్రతతో చదవడం మాత్రమే. ఫలితం గురించి అతిగా ఆందోళన చెందడం అనేది ఫలితంపై ఆసక్తి. గీత మనకు చెప్పేది ఏంటంటే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఈశ్వరుడికి వదిలిపెట్టు అని. అలాగే ఒక వైద్యుడు రోగికి చికిత్స చేస్తాడు. తనవంతు ప్రయత్నం తను మనస్ఫూర్తిగా చేస్తాడు. కాని ఫలితం పూర్తిగా తన చేతిలో ఉండదు. ఆ నిజాన్ని గ్రహించి మనసును స్థిరంగా ఉంచుకోవాలి. ఈ విధంగా గెలుపు ఓటములయందు, సుఖ దుఃఖాలయందు మనసును సమంగా నిశ్చలంగా ఉంచుకోవడమే అసలైన యోగం. సమత్వం యోగ ఉచ్యతే అంటే ఈ సమభావమే యోగం అని శ్రీకృష్ణుడు స్పష్టంగా నిర్వచిస్తున్నాడు. ఇది కేవలం శారీరక ఆసనాల గురించి కాదు, మానసిక సమస్థితి గురించి. మనం చేసే ప్రతి పనిలో ఈ సమత్వాన్ని పాటించగలిగితే మన జీవితంలో అనవసరమైన ఒత్తిడి, ఆందోళన, భయం వంటివి తగ్గిపోతాయి. మన కర్మ ఒక పూజలా, ఒక యజ్ఞంలా మారుతుంది. ఫలితాల భారం నుండి మనకు విముక్తి లభించి మనసులో ఎప్పుడూ ఒక అనిర్వచనీయమైన శాంతి, ధైర్యం నెలకొని ఉంటాయి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.